హాయ్ వెల్కమ్ బ్యాక్ టు నీలిమా క్రియేటివ్ హైవ్ అండ్ నీలిమా డిజైనర్ స్టూడియో. నేను ఇందాక చూపించిన శారీకి కాంబినేషన్లో ఈ బ్రైడల్ సెట్ బ్యాంగిల్స్ అయితే కస్టమైజ్ చేశాను. ఎలా కస్టమైజ్ చేశాను అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను 10mm బ్యాంగిల్ తీసుకున్నాను, ఫ్లాట్ బ్యాంగిల్. ఆ 2 కట్ బ్యాంగిల్ అని కూడా అంటారు. ఈ శారీ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ అండ్ పింక్, బేబీ పింక్ కలర్ కాంబినేషన్ కాబట్టి నేను ప్యారెట్ గ్రీన్ తీసుకొని ఫ్లాట్ బ్యాంగిల్ని అయితే ఇలా చేసేసాను. ఆ తర్వాత 25 సిల్క్ థ్రెడ్ లైన్స్ ఆర్ స్ట్రింగ్స్ అని అంటారు. అవి 25 తీసుకొని మనకు ఎలా చుట్టుకోవాలో తెలుసు కదా. నేను ఇందాక చూపించిన విధంగా చుట్టేసుకోవాలి సిల్క్ బ్యాంగిల్ అంతా సిల్క్ థ్రెడ్తో. ఆ తర్వాత స్క్వేర్ గ్లాసీ గోల్డ్ ఇలాగా మొత్తం మధ్యలో స్టిక్ చేసేసాను. ఆ తర్వాత సైడ్స్కి ఇలా గమ్ వేసుకొని మొత్తం బ్యాంగిల్ అంతా ఇలాగ ఒక సైడ్కి గమ్ వేసుకున్న తర్వాత స్టోన్ చైన్ అయితే దాని మీద పెట్టేసి స్టిక్ చేసేసాను అనమాట. ఇలాగ వన్ సైడ్ కంప్లీట్ అయిన తర్వాత దీన్ని కట్ చేసి మొత్తం స్టిక్ చేసేసి బాగా దెన్ అనదర్ సైడ్ స్టిక్ చేసేసాను. అలాగే గ్లూ వేసి స్టోన్ చైన్ని స్టిక్ చేసేసాను. ఇదండి ఫస్ట్ సైడ్ బ్యాంగిల్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి కదా. దెన్ ఆఫ్టర్ దట్ కొంచెం డ్రై అవ్వనివ్వాలి. ఆ తర్వాత మధ్యలో పింక్ కలర్ ఉన్నాయి కదా, అవి చేసి చూపిస్తూ ఉన్నాను. ఫస్ట్ 4 సైడ్స్ ఈక్వల్గా ఎలా డివిజన్ చేసుకోవాలి అనేది నేను మీకు చెప్తాను. గూగుల్లో ఒక పిక్చర్ ఎతకండి, సర్కిల్ డివైడెడ్ ఇంటూ ఫోర్ ఈక్వల్ పార్ట్స్ అని ఎతికిన తర్వాత మనకి ఒక ఇమేజ్ దొరుకుతుంది. దాని మీద బ్యాంగిల్ పెట్టి ఫోర్ సైడ్స్ గమ్ వేసేసుకోండి. నా దగ్గర ఆల్రెడీ చేసిన బ్యాంగిల్స్ ఉన్నాయి కాబట్టి దానికి తగ్గట్టు నేను 4 డాట్స్ పెట్టుకొని ఇలాగ చేసేసుకున్నాను. స్క్వేర్ పెట్టేసి ఆ సైడ్స్కి 3mm స్టోన్స్ అయితే స్టిక్ చేసేసాను. ఇప్పుడు మధ్యలో బ్యాంగిల్ అయితే మిడిల్ బ్యాంగిల్ నేను చేసి చూపిస్తాను. ఫస్ట్ అయితే 2 డాట్స్ పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇంటూ మార్క్ పెట్టుకున్నాను. 2 డాట్స్ పెట్టిన చోట సర్కిల్ కుందన్స్ ఉంటాయి కదా, పింక్ కలర్ గ్లాసీ, అవి పెట్టేసుకున్నాను. ఇంటూ మార్క్ చేసిన చోట డ్రాప్ షేప్ గోల్డ్ ఉంటుంది కదా గ్లాసీ, అవి పెట్టేసుకున్నాను. ఇలాగ 4 ఇంటూ మార్క్ షేప్లో ఆర్ ఎక్స్ షేప్ అంటారు. ఆ తర్వాత మళ్ళీ సర్కిల్ షేప్, మళ్ళీ డ్రాప్ షేప్తో ఇంటూ మార్క్ డ్రాప్ పెట్టేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం డ్రై అయిన తర్వాత ఇలాగ B8000 ఆర్ B7000 గ్లూ ఉంటుంది కదా, దాన్ని ఇలా అప్లై చేసి దాని మీద ఒక సర్కిల్ స్టోన్ అయితే పెట్టేసేసాను. 3D ఏవైనా సరే B7000 కానీ B8000 కానీ గ్లూ అప్లై చేసుకోవాలి. మనం ఫ్యాబ్రిక్ గ్లూ అయితే యూస్ చేస్తే వెళ్ళిపోతుంది. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్.